వింటున్నాం, వాక్య ప్రకారం మనం నడవాలని ఆశపడుతున్నాం. అయితే కొన్ని సమయంలో మనము పడిపోతూ ఉన్నాం. అయితే దేవుని సందు మనం రక్షింపబడి విశ్వాసంలో కొనసాగుతూ ఆ రక్షింపబడిన నాటి నుంచి మనము ఏదో ఒక సమస్యల్లో, ఏదో ఒక ఇబ్బందుల్లో, మన కుటుంబ ప్రయాణంలో పడిపోయే అవకాశము ఉంటుంది. పడిపోవడం కాదు, వారు లోకంలో ఇంకా చెదిరిపోయేవారు కొంతమంది ఉన్నారు. కానీ అలా లేకుండా చాలామంది దేవుణ్ణి పట్టుకుని పెరుగులాడేవారు, కొద్దివారు ఉన్నారు. అయితే భక్తి, దేవునిలో భక్తి గలవారు ఎవరండి? విశ్వాసులు. ఆ విశ్వాసులు గతించిపోకుండా ఉండాలంటే మనం ఏ విధమైన ఆలోచన చేసి దేవుని దగ్గరగా ఉండాలి అనేది ఈరోజు మనము కొన్ని మాటలు నేర్చుకుందాం. ఏంటండి? దేవుని సన్నిధిలో బలపడుతూ విశ్వాసంలో కొనసాగుతూ ఆ విశ్వాసులు అంటే దేవుని యొక్క బిడ్డలు గతించిపోకుండా, ఆయన దూరం అవ్వకుండా, లోకంలో పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కీర్తనకారుడు దావీదు పోతున్న అదే మాట మాట్లాడుతున్నాడు. 12వ కీర్తన 1వ వచనంలో భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు గతించిపోయిరి. హల్లెలూయా. ఎవరండి? నన్ను రక్షింపుము. దేవుని సన్నిధిలో భక్తి గలవారు లేకపోయిరి. దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నారు. కానీ ఆ భక్తి వారిలో ఏమైందండి? చల్లారిపోయింది. వారిలో చల్లారిపోతే చాలా మందిలో ఉన్నారు, కనబట్టలేదు. ఆ విశ్వాసులు నరులో ఉండకుండా గతించిపోతూ ఉన్నారు. ఆయన మనం జీవించాలి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఆ జీవితం జీవించకుండా నాశనానికి దగ్గర అవుతున్నారు. అంటే పాపపు లోకంలో పాపం దాసులు అయ్యి మరణానికి వారు దగ్గర అవుతూ గతించిపోయే స్థితిలో వారు ఉంటూ ఉన్నారు. వారు నరులలో ఉండకుండా, అంటే మనుషులందరిలో వారు జీవించడానికి అంత హీనమైన స్థితి, గతించిపోయే స్థితి, పాపపు లోకంలో వారు జీవిస్తున్న విధానము అక్కడ కనబడుతుంది. ఈ యొక్క మాటలు అనేక అర్థం కనబడుతుంది. నన్ను రక్షించు, భక్తి గలవారు అక్కడ కనబట్టలేదు. అయితే విశ్వాసులు నరుల్లో ఉండకుండా ఉన్నారు. అంటే విశ్వాసులు అనేవారు నరుల్లో కనబట్టలేదు అని అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఎవరికి వారికి నచ్చినట్టుగా వారి జీవితం కొనసాగుతుంది అనే కీర్తన అంతా రాయబడుతుంది. వారి జీవితం వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. 4వ మాట చూడండి ఒకసారి. 4వ వచనం, సాధించడము మా పెదవుల మావి వారు అనుకొందురు. వారి ఆలోచన ఏ రీతిగా ఉందండి? మా ఇష్టం, మా జీవితం మేము జీవిస్తున్నాం, ఏదో రకంగా బతికేస్తూ ఉన్నాం. మా నాలుగు చేత మేము సాధించేస్తున్నాం, ఏదో రకమే సాధించి బ్రతికి తీరుతున్నాం, అనేకుల మధ్యలో నివసిస్తూ ఉన్నాము. మా పెదవులు మావి మాకు నచ్చినట్టుగా మేము ఉంటున్నాము అని మాట్లాడుతున్నాము. వారు మరలా దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరండి? ప్రభు ఎవరని వారు అనుకుంటూ ఉన్నారండి. అయితే మనం ఏ రీతిగా ఉన్నాము? మన విశ్వాస స్థితి ఏ రీతిగా ఉంది? చల్లారిపోయే స్థితిగా ఉందా? దేవుని సందులో బలమైన వారిగా ఉంటున్నామా? ప్రతి ఒక్కరూ చల్లారిపోయే స్థితికి వెళుతున్నారంటే నరుల్లో ఉండకుండా వారికి గతించిపోవడానికి వారి మార్గం వేసుకుంటూ ఉన్నారు. చల్లారిపోయే స్థితిలో వారు ఉంటున్నారంటే దేవునికి వ్యతిరేకంగా వారు తిరుగులాడుతున్నారు. చల్లారిపోయే స్థితిలో వారు ఉంటున్నారంటే వారి జీవితం వారికి నచ్చినట్టు వారు జీవిస్తున్నారు. వారి సొంత ఆలోచనలు, సొంత ప్రణాళిక నెరవేర్పు కొరకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి సొంత ఆలోచనలు మేము ఏ విధిగా అనుకుంటున్నామో మా ఇష్టం, మా జీవితం. ఏమి సన్నిధి రావట్లేదా? వస్తున్నాము కదా, మాకు నచ్చినట్టు మేము జీవిస్తాం. ఎవరో ప్రభు? ఎక్కడైనా దేవుడే అనుకునేవారు కొంతమంది ఉన్నారు. కానీ దేవునికి నమ్మకంగా, దైవజనులకు నమ్మకంగా ఉన్నవారు కొద్దివారే. నరుల్లో ఉండకుండా వారు గతించిపోతూ ఉన్నారు. వారు నచ్చినట్టు వారి జీవితం జీవిస్తూ ఉన్నారు. 7వ వచనం చూడండి ఒకసారి. కాపాడుదేవు ఈ తరము వారి చేతుల నుండి
రక్షించదవు. హల్లెలూయా. ఈ తరము వారి చేతిలో నుండి ఎవరైతే నువ్వు నీపై అనుకుంటున్నారో, ఎవరైతే నీవే నిజరక్షణ నమ్ముతున్నారో, ఎవరైతే నిన్ను సొంత రక్షణ అనుకొని నీకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు, ఈ తరము చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. మన దేవుని సంగతి వచ్చిన వెంటనే ఒక తీర్మానం తీసుకుంటూ ఉన్నాం. ఇది మొదలుకొని నీ సన్నిధిని ఎన్నడూ కూడా విడిచిపెట్టాను. సకాలంలో టయానికి వచ్చిన ప్రార్థన చేస్తాం, సకాలంలో అన్ని కార్యక్రమాలు పొందుతున్నాను, అన్నిట్లో చెయ్య ముందుగా ఉంచుతాను. అన్ని విషయంలో కూడా నేను ఎప్పుడు నువ్వు రక్షణ తీసుకునే ముందు నువ్వు తీర్మానం తీసుకుంటావు. ఏమైంది ఆ తీర్మానం? అయితే ఆయన మాట్లాడుతున్నాడు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు. ఎవరండి? ఎవరిని రక్షిస్తాడు? ఆయన మీద ఆనుకున్న వారిని. దరిద్రులు, నీవు తప్ప నాకెవరూ లేరు, నేను మాట ఇచ్చిన నీతితో కొన్ని జీవితాన్ని జీవిస్తాను అని ఎవరైతే ఆ తీర్మానం తీసుకుని నడుచుకుంటారో ఖచ్చితంగా వారిని దేవుడు కాపాడేవాడు. అయితే ఆయన మాట్లాడు చివరి వచ్చిన చూడండి, ప్రబలమైనప్పుడు హల్లెలూయా. ఎవరండి? వారికి నచ్చిన వారు జీవించాలని అనుకున్నారంటే వారి జీవితము గర్వంతో నలుగురు దిక్కున తిరుగులాడేవారిగా ఉంటారు, పాపానికి దగ్గర అవుతూ ఉంటారు. లోకంలో ఉండకుండా వారు నశించిపోవడానికి వారికి వారే గోతులు తవ్వుకుంటూ ఉన్నారు. వారికి వారే నీచ వర్తన ప్రబలమైనప్పుడు, అంటే వారి ఇష్టం నెరవేర్పుకొని వారి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, వారి సొంత ఆలోచనలు వారు నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి? నలు దిక్కున వారు తిరుగులాడేవారిగా, ఒక్క దిక్కున స్థిరమైన స్థానం ఉండదు, ఒక దిక్కున నమ్మకం అనేది కనబడదు. ఎవరికి వారు. ఎందుకు మాట్లాడుతున్న దేవుని ఇష్టమైన వారికి మనం ఉండాలి, ఆయన మీద ఆనుకునే వారికి మనం ఉండాలి. ఇది చాలా లోతైన మర్మము. ఎందుకంటే విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోవడం అంటే చాలా కష్టమైన మాట, దేవునికి అది బాధపరిచేట మాట. ఆయన మాట్లాడుతున్నారు ఎవరైనా భక్తి గలవారు, విశ్వాసులు. ఎందుకంటే దేవుని సంగతి ఏ రీతి ఉందంటే బైబిల్ ప్రకారం మనం ఏం చేయాలి, బైబిల్ ప్రకారం మనం ఏ విధంగా జీవించాలి ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన మీద నిజమైన విశ్వాసం కలిగి మనం కొనసాగాలి. ఆయన ఎందుకు గతించిపోకుండా నిజమైన విశ్వాసం కలిగి నిరంతరం ఆయన వెంబడి నడిచేవారికి మనం ఉండాలి. చూడండి ఒక్క మాట, యోహాను సువార్త 3:16 ఆయన మాట్లాడుతున్న దేవుడు లోకాన్ని ఎంతో అనుగ్రహించాను. ఇందాక చదువు మాటలో అదే మాట అర్థం ఉందండి. నరులు లోకంలో ఉండకుండా వారు గతించిపోతున్నారు. వారు ఎవరండి? ఆయన దీనులను నిత్యము రక్షించేవాడు, దరిద్రులను నిత్యం కాపాడేవాడు. ఎవరండి? ఆయన లోకంలో ఉన్న దరిద్రులను. అది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. నరులలో నీచ వర్తన వారిలో ప్రబలం అవ్వకుండా వారిని దేవుని సన్నిధిలో నిత్యము నీతితో కూడిన జీవితం వారు జీవించేవారిగా నడిపించాలి, తండ్రి యొద్దకు చేర్చాలి అని కుమారులు వారు ఈ లోకానికి వచ్చారు. కానీ దాన్ని ప్రక్కన పెడుతున్నాం, మనకు నచ్చినట్టుగా మన జీవితం కొనసాగిస్తూ ఉన్నాం. ఆయన మరలా మాట్లాడుతూ దేవుడు ఎంతో లోకాన్ని ఇష్టపడి ప్రేమిస్తున్నాం కనుకనే తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పుట్టిన వారిని ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో, ఆయన పంపిన వారిని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఖచ్చితంగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. ఖచ్చితంగా నిత్య జీవము, ఆయనతో పాటు కొనుపబడే అవకాశము, ఆయనతో పాటు నిరంతరము స్థిరముగా నిలిచే అవకాశము దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఆయన ఎవరైతే జీవించ ఆశపడతారో ఖచ్చితంగా వారు నడుస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన నమ్మేవారిగా ఉండాలి, ఆయనపై ఆధారపడేవారిగా ఉండాలి, ఆయనే ముఖ్యము ప్రధానము అని ఆయనకు లోబడి జీవించే వారికి మనము
ఉండాలి. స్థిరమైన విశ్వాసము కలిగి ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే గతించిపోకుండా కాపాడబడతారండి. స్థిరత్వము, ఆయన అందుకే ఆయన చాలా కఠినమైన మాట మాట్లాడాడు. నేను మరలా తిరిగి వచ్చాడు అంత విశ్వాసాన్ని నేను మనలో లేనిదే ఆ విశ్వాసము, ఆ నమ్మకము, స్థిరత్వము. నువ్వు దేవునికి ఆయన ఇష్టపడుతున్న లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కుమారుడు నడిపించాడు. ఆ కుమారుడితో నడిపించడం దైవజనుని ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు దైవజనుడిగా నువ్వు నమ్మకంగా అయిపోతే కుమారుడి దగ్గర ఇంకెలా నమ్మకంగా నువ్వు ఉండగలవు? ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మేము నడిపించడానికి. మీరు నడవడానికి ఇష్టపడాలి. చూడండి, దేవునికి విధేయతగా జీవించాలి. దేవుని సన్నిధిలో ఆయన చెప్తున్న దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాకపోతే మనమే ఆయన ప్రేమించే వారు ఉండట్లేదు. మనకు నచ్చినట్టు మనం నచ్చిన వారిని ప్రేమిస్తున్నాం, సొంత ఆలోచనలు ప్రేమిస్తున్నాం, మనకున్న బంధకాలను బట్టి ఏదో జీవించాలని లోకాన్ని ప్రేమిస్తున్నాం. కానీ లోకంలో మనం ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళు ఎన్నుకున్నాడు, మనం ఆయన ఎన్నుకోలేదని. ఆయనే మనం ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మనం రక్షించుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? రక్షింపబడి కూడా మనం లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఆ లోకాన్ని మనం విడిచిపెడితే, నిజంగా ఆయనలో నమ్మకంగా ఉంటే గతించిపోకుండా మనము కాపాడబడతాం. మొట్టమొదటి నిజమైన విశ్వాసం కలిగి కొనసాగాలి. రెండవది క్రీస్తులో మనం ఉండడం, అంటే ఐక్యత కలిగి మనం జీవించడం. విశ్వాసం గతించిపోకుండా ఉన్న ప్రధాన కారణము ఐక్యత. ఆయన మాట్లాడుతున్నాడు, తీగల యందు అంటుకట్టబడి నిలిచి ఉండాలి, స్థిరముగా ఉండాలి. ద్రాక్ష చెట్టు ఏ రీతిగా క్రీస్తుకు ఐక్యమై ఉంటుందో, అది ఎప్పుడైతే దూరమై ఉంటుందో అది ఫలించదు. ఫలించేదిగా ఉండాలి. ఆ ఫలించి అంటుకట్ట తీగ కూడా కారు ద్రాక్ష పళ్ళు కాసేదిగా ఉండకూడదండి. అంటే తన సొంత ఆలోచనలు దేవుని సన్నిధి వెళుతూ కూడా తన సొంత ఆలోచనలు నెరవేర్చుకునే వారిగా ఉండకూడదు. కారు ద్రాక్ష కాయడం అంటే, నేను సన్నిధికి వెళ్తున్నాను కదా, అనేకంలో చూస్తున్నారు కదా, క్రీస్తు బిడ్డను అనిపించుకుంటున్నాను కదా, అనిపించుకోవడానికి దేవుని సన్నిధి వెళ్ళిన అవసరం లేదు. నువ్వు నమ్మకత్వాన్ని కనపరుచుకొని దేవునికి నమ్మకంగా నువ్వు జీవించాలి. తండ్రి అదే చూస్తాడు, నువ్వు నీతితో కొన్ని జీవితం జీవిస్తున్నావు లేదా అన్నది. ఏముండాలని? క్రీస్తులో ఉండడం, అంటే ఐక్యత కలిగి ఉండాలి. ఆయన మాట్లాడుతున్న యోహాను సువార్త 15:4 ఆయన మాట్లాడుతున్నాడు. చూడ ఒకసారి. నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఆయన మీద నిలిచి ఉంటారో మీరు ఫలించేవారిగా ఉంటారు. మీరు ఆయన అంటుకట్టబడి ఉండాలి, ఆయనలో ఫలించాలని మీరు ఇష్టపడాలి. అంటే దీనికి అర్థం ఏంటంటే, నిలిచి ఉండడం అంటే దేవునికి సన్నిహిత సంబంధం కలిగి ఆయనతో పాటు కొనసాగించడము. అంటే ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధిలో ఆ ప్రధానమైన అంశము. నిరంతరం ప్రార్థించేవాడిగా ఉండాలి, వాక్య ప్రకారం జీవించేవాడిగా ఉండాలి, నిత్యం ప్రార్థించేవాడిగా ఉండాలి. ముఖ్యంగా ఆయనకు విధేయత కలిగి మనము జీవించాలి. విధేయత ద్వారా ఏస్తూ అనుసంధానం మనం కలిగి ఉంటాం. ఆ విధేయత అనేది నీలో లేకపోతే దేవునికి అంటుకట్టబడడం అనేది ఉండదు. ఆ విధేయత ప్రధాన లక్ష్యము. ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో నువ్వు సజీవంగా నువ్వు జీవించాలి అంటే దేవునికి నువ్వు అంటుకట్టబడి ఉండాలి. ఈ సంబంధం లేకపోతే నువ్వు గతించిపోతున్నావని అర్థం. నువ్వు అంటుకట్టబడి ఉన్నావా లేదా లోకంలో ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. నిలిచియుండుడి, నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు అని మాట్లాడుతున్నారు. మీరు ఏ రీతిగా అనుసంధానం కలిగి ఉన్నారు? దేవుని సన్నిధి సంబంధం కలిగి ప్రార్థన యందు, ఐక్యత యందు, ఆయనకు సహవాసంలో విధేయత కలిగి జీవిస్తూ ఉన్నారా లేదు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన మాట్లాడుతున్నాడు. మూడవది, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడరు. మనలో పరిశుద్ధత అనేది చాలా ప్రధాన అంశము, ప్రధాన విశ్వాసము. పరిశుద్ధత మనం జీవించాలి, ఆత్మతో మనం నింపబడి జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ఉండుటకు ప్రయత్నించుడి, ప్రభువుని చూడడు. హల్లెలూయా.
ఏం మాట్లాడదు? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. సమాధానము అంటే ఎదుటి వ్యక్తి కొరకు వ్యతిరేకతలు, వాడు దూషించే ఆలోచనలు, అవతలను దూరం చేసే ఆలోచనలు, అవి మనలో తీసివేయాలి. సమాధానం కలిగి ఉండాలి. పరిశుద్ధత కూడిన జీవితం ఉండాలి. ఆ పరిశుద్ధత లేకుంటే ఎవడు కూడా ప్రభువుని చూడలేరు. దేవుని కృప ఎవరి మీద ఆయన ఉంటుందో వారికి ఆ దేవునికి పరిశుద్ధత తోడే ఉంటుంది. పరిశుద్ధత అంటే ప్రత్యేకపరచబడడం కాదండి, పాపము నుండి వేరు చేయబడడం, పాపం అనే లోకము నుంచి మనం దూరం అవ్వడం. ఈ యొక్క పరిశుద్ధత అంటే విశ్వాసాలను తను కొనసాగించడము. నువ్వు రక్షింపబడిన నాటి నుండి దేవుని సన్నిధిలో ఆ పాపం అనేది నీలో అంటుకట్టబడకుండా నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ కూడా పవిత్రత జీవితాన్ని కొనసాగుతుంది. ఎప్పుడైతే నీలో పరిశుద్ధత ఉందో పాపం నీకు దూరంగా ఉంటుంది, నీలో అంటుకట్టబడి ఉండదు. పాపం ఎప్పుడు నీ దరి చేరుతుందో దాని నుంచి నువ్వు ఖచ్చితంగా దూరం అవుతూ ఉంటావు. ఎప్పుడైతే పవిత్ర జీవితాన్ని కొనసాగించ ఆశపడుతావో ఖచ్చితంగా ఆ పవిత్రత అనేది లేకపోతే నీ యొక్క జీవితము దేవునికి సన్నిహిత సంబంధం కలిగి ఉండడం. నువ్వు పరిశుద్ధతను జీవించేవాడిగా ఉండాలి, నిత్యం అంటుకట్టబడి ఉండాలి. విశ్వాసి ఎప్పుడైతే రక్షింపబడ్డాడో రక్షింపబడిన నాటి నుంచి పాపానికి తాను దూరంగా ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు. మూడోది, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. నాలుగవది, ఆయన హెచ్చరిస్తున్నాడు, విశ్వాసంలో జారిపోకుండా మనము చూసుకోవాలి. ఆ విశ్వాసంలో మనం కొనసాగే వారికి మనము ఉండాలి. విశ్వాసం ఎన్నడూ కూడా మనలో తొలగిపోకూడదు. ఆయన మాట్లాడుతున్న విశ్వాసం, ఫెయిత్, ఇది చాలా ఇంపార్టెంట్. దేవునికి అంటుకట్టబడి ఉండాలంటే ఆయన ఎందుకు నీకు ఖచ్చితంగా పూర్ణ విశ్వాసం కలిగి నమ్మకం అనేది నీలో ఉండాలి. ఖచ్చితంగా నన్ను రక్షింపగలడు, నన్ను నడిపించగలడు, నన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయిన వాడు నా దేవుడు అని ఎప్పుడైతే నమ్ముతావో ఖచ్చితంగా నువ్వు గతించిపోకుండా ఉంటావు. చూడండి, అది కూడా ఏప్రిల్ రాసిన పత్రిక 3:12 జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఎవరి ఎంతైనా జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. ఆయన మాట్లాడు సహోదరులారా అని మాట్లాడుతున్నాడు తన భక్తుడు. ఎవరండి? జీవము గల దేవుని విడిచిపోవునట్టు అంటే నిరంతరం నడిపించేవాడు, జీవము కలిగిన వాడు, ఆత్మ సంబంధం, ఆత్మనెన్నడు బ్రతికించేవాడు, గతించిపోకుండా మనల్ని ఎన్నడూ కూడా ఆయనలో కొనసాగించడానికి, నిత్యం నడిపించడానికి దేవుని యందు పరిశుద్ధులు జీవించాలి. ఆయన మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము అంటే నీలో విశ్వాసాన్ని చల్లారిపోయేవాడుగా నువ్వు ఉన్నావేమో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. ఎవరి ఎందైనా ఉందేమో. ఆయన అందరినీ ప్రశ్నిస్తున్నాడు, ఒక్కరిని ఇద్దరిని కాదండి. ఆ సంఘం ఎదుట, ఆయన ఎదుట ఎవరైతే ఉన్నారో వారిని అందరూ ఆయన భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాంటి దుష్ట హృదయం మీలో ఒకవేళ ఉందేమో. నిజమే, ఎలా తెలుస్తుంది? మనకు తెలుసు. మన పాపం మన కళ ఎదుట నిరంతరం మనం ప్రశ్నిస్తూ ఉంటుంది, నిరంతరం మనం వెంబడిస్తూ ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి పాపని గుర్తుకు వస్తుంది. తెలియక చేసిన పాపాన్ని క్షమిస్తాడు, తెలిసి చేసిన పాపం ఖచ్చితంగా నేను గుర్తుకు తెస్తుంటా, మాటి మాటికి గుచ్చుతూ ఉంటుందండి. దాన్ని ఏం చేయాలంటే నువ్వు విడిచిపెట్టాలి. ఎవరి ఎందైనా ఒకవేళ ఉందేమో జాగ్రత్తగా నువ్వు పరీక్షించుకో. నీ జీవితాన్ని పరీక్షించుకుని దాని నుండి విశ్వాసం కలిగి దేవుని మీద నమ్మకంగా నువ్వు జీవించాలి. దాన్ని దూరపరచుకోవాలి, దేవుని నమ్మకంగా నువ్వు ఉండాలి. ఎవరండి? జీవము గల దేవుణ్ణి ఆ విశ్వాసంతో నువ్వు కొనసాగేవాడుగా నువ్వు ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు. గతించిపోయేవారు దేవునికి వారసులు ఎవరండి? ఆ వారసత్వం ఉండాలంటే నిత్య జీవం మనం పొందుకున్న వారిగా ఉండాలి. ప్రారంభంలో నమ్మినప్పుడు ఒక తీర్మానం తీసుకుంటావు, ఆ తీర్మానం చివరి వరకు స్థిరంగా నువ్వు పట్టుకుని నడవాలి. నువ్వు విడిచిపెడుతున్నావంటే నీలో దుష్ట హృదయం ఒకవేళ ఉందేమో ప్రశ్నించుకో. మొదట్లో ఉన్న విశ్వాసము, ఆ విశ్వాసం నిలకడగా ఉంటే నువ్వు గతించిపోవు. ఒకవేళ చల్లారిపోయే స్థితి వచ్చింది ఒక్కసారి ప్రశ్నించుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి నీ స్థితి ఏ రీతిగా ఉంది, అదే స్థితిని చివరి వరకు కంటిన్యూ చేసేవారిగా ఉండాలి.
దాన్ని ఎన్నడూ మరిచిపోయేవాడు ఉండకూడదు. పరిశుద్ధుడు నీలో ఉంటే నిన్ను గద్దిస్తూ ఉంటాడు. ఆ ఆత్మ నీలో ఉంటే ఉండకపోతే నువ్వు చల్లారిపోయే స్థితిలో ఉంటావు. అంటే దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండాలి? విశ్వాసం నుండి జారిపోకుండా పరీక్షించుకోవాలి. ఆయన మాట్లాడుతున్నాడు, దేవునికి నిత్య జీవం అనుగ్రహించేవాడు మన దేవుడు. ఆయన మనం ఏ రీతిగా ఉండాలి? నిత్యం ఆయన వెంబడించే వారికి మనము ఉండాలి. విశ్వాసం నుండి గతించిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన వెంబడించే వారిగా ఉండాలి. మొట్టమొదటి స్థితిని బట్టి ఎట్టి స్థితిగా మనం ఆయన సన్నిధిలో అడుగు పెట్టావో ఆ స్థితిని ఎన్నడూ మరిచిపోకూడదండి. 5వది, శోధనలో ఇబ్బందుల్లో సహించగలిగే స్థితి దేవుడికి ఇస్తూ ఉన్నాడు. నువ్వు సహించి ఆయన వెంబడించేవాడుగా నువ్వు ఉండాలి. విశ్వాసంలో గతించిపోకుండా ఉండాలంటే నీకు చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు, ఆ శోధనల నుంచి నువ్వు జయించేవాడుగా నువ్వు ఉండాలి. మత్తయి సువార్త 24:12 మత్తయి సువార్త 24:12 విస్తరించడం చేత చల్లారును. హల్లెలూయా. ఏంటి? అక్రమము తనకు నచ్చినట్టు తను జీవించి ఏదో రీతి మేము జీవించేస్తాం, మా పెదవులు మావి, మా నాలుక మాది అని ఏ రీతిగా అంటున్నారో వారి యొక్క మాటలని ఇక్కడ. అక్రమం విస్తరించడం వల్ల చల్లారిపోతూ ఉంది. మనలో అలాంటిది విస్తరించిందేమో ఒక్కసారి ప్రశ్నించుకోండి. అంతము వరకు ఎవరైతే సహిస్తాడో వాడు ఖచ్చితంగా రక్షింపబడతారు. చివరి వరకు ఆయన కొనసాగి నిత్యం నీలో చిన్న చిన్న శోధనలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని సహించడం గెలవగలిగితే ఖచ్చితంగా నువ్వు నిత్యరాజులో ఉంటావు. చివరి వరకు సహించేవాడిగా ఉండాలి. అంటే రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసేవాడిగా నువ్వు ఉండకూడదు. రక్షణను కొనసాగించి నిత్యము కూడా ఆయన సన్నిధిలో నీలో ఉన్న సమస్త కల్మషాలు విడిచిపెట్టి దేవునికి నువ్వు నమ్మకంగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే ఉంటున్నావో నువ్వు వేరే తిరిగి ఆలోచనలు నీకు ఉండవు. చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన్ని వెతుక్కుంటూ ఆ కష్టాల్లో వచ్చినప్పుడు కూడా నువ్వు ప్రార్థించేవాడుగా నువ్వు ఉంటావు. ఆ సమస్య నుంచి విడుదల కలిగి చేసేవాడు నా దేవుడు, ఆయన నమ్మిన వాడు ఎన్నడూ ఆయన విడిచిపెట్టాడు అని పూర్ణ విశ్వాసం నీలో ఉంటుంది. ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏం చేస్తుంటే దేవుణ్ణి ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా నమ్మకమైన వాడుగా నువ్వు కొనసాగుతూ ఉంటావు. ఆయన మాట్లాడుతున్నాడు, అక్రమం చేయవారు, అక్రమము మనలో ఉందేమో, చిన్న చిన్న శోధన నుంచి నువ్వేమో ఇబ్బందులు పడుతూ ఉన్నావు. చివరి వరకు సహించగలిగితే ఖచ్చితంగా నువ్వు నిత్యరాజును నువ్వు నిలబడగలుగుతావు. నీ యొక్క రక్షణను బట్టి రక్షణను వెనుక తిరిగే వాడు నువ్వు ఉండకూడదు. శోధనలు బట్టి దేవుని సన్నిధి విడిచిపెట్టేవాడు ఉండకూడదు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆ మార్గం నడిపించేవాడు ఆయనే, ఆ శోధన విడుదల కలిగి చేసేవాడు ఆయనే. నిజమైన భక్తి కష్టాల్లో కూడా నిలబడి ఉండడమే భక్తివాడు ఒక లక్షణము. ఆయన వెంబడించేవాడు ఎవరైతే ఆ భక్తి అనే కష్టాలు ఉన్నప్పుడు ఆయన వెంబడించగలిగిన వాడు ఖచ్చితంగా నిజమైన భక్తిపరుడు. ప్రతి ప్రార్థనలో దేవుడు జవాబు ఇచ్చేవాడు. ఎందుకంటే దేవుడు నిత్యం మనం విడువనివాడు, ఎడబాయినవాడు. జ్ఞాపకం చేసుకోండి, మనం గతించిపోకుండా నిరంతరం ఆయనతో జీవించే వారికి మనము ఉండాలి. 6వది, భయముతోనూ వణుకుతోనూ రక్షణను కొనసాగించాలి. ఏ రీతిగా అండి? భయము, ఆయన కోపము గలవాడు, రౌద్రము గలవాడు. ఆయన ఏ రీతిగా ఉందంటే భయంతో జీవించేవాడిగా ఉండాలి. విశ్వాసం అతి ప్రాముఖ్యమైనది. ఆత్మవిశ్వాసము ఎన్నడూ కూడా నిత్యము కూడా మరిచిపోకూడదండి. విశ్వాసం కలిగి ఆధ్యాత్మికంగా దేవుని దిగజారిపోయే స్థితి మనం ఉండకూడదండి. చూడండి, పిలిపి రాసిన పత్రిక 2:12 పిలిపి రాసిన పత్రిక 2:12 విధేయులు ఉన్న ప్రకారము మాత్రమే కాక ఈ కాలమందు రక్షణను కొనసాగించుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న, నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ ఆయన మరలా విడిచి ఆ మరలా తండ్రితో చేరుకున్న తర్వాత కూడా మీరు ఏ రీతిగా ఉన్నట్టే నా ఏది విధేయులు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, కుమారుడు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో ఆ భక్తిపరుడు మాట్లాడుతున్నాడు, నేను ఆయన నేర్చుకున్నప్పుడు కాక తండ్రి యుద్ధ నుంచి మా వేరుపరచబడినప్పుడు కూడా మీరు ఏ రీతిగా ఉండాలంటే ఎక్కువగా మీతో లేని ఈ కాలమందును. మనమంట ఈ కాలంలో జీవించాలంటే ఈ రీతిగా జీవించకపోతే నెగ్గలేమండి. ఖచ్చితంగా
ఆ రీతిగా ఉండాలండి, ఈ రీతిగా జీవిస్తే మనం ఎదగలుగుతామండి అనుకునే వారు కొంతమంది ఉంటారు. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన లేని సమయంలో కూడా ఆయన ఎప్పుడైతే వెంపడించి నువ్వు నడవగలుగుతున్నావో ఖచ్చితంగా ఆయన సమయంలో నిత్యరాజ్యం చేరుకోగలుగుతావు. గతించిపోకుండా స్థిరంగా నువ్వు నిలిచి ఉంటావు. ఏ రీతిగా జీవించాలి? భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కొనసాగించాలి. ఆ సొంత రక్షణను కొనసాగించే వారికి మనం ఉండాలి. అందులో రక్షణను కొనసాగించడం అంటే దేవుని పట్ల పవిత్ర గౌరవం కలిగి ఉండాలి. ఆ రక్షణను కొనసాగించే వారిగా ఉండాలి. మన విశ్వాసం నిజమైన విశ్వాసముగా ఉండాలి. నిత్యము పరీక్షించుకుంటూ ఆ పాపము నుంచి దూరం అయ్యి దేవునికి సన్నిహిత సంబంధం కలిగి దేవుని సన్నిధిలో వినయంగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. నేను వినయం అనేది ఉంటే తగ్గింపు స్వభావం కలిగి ఉంటే నీ యొక్క రక్షణ ఎన్నడూ నువ్వు నిర్లక్ష్యం చేసేవాడుగా నువ్వు ఉండవు. ఆ రక్షణ ఎందుకు గౌరవం కలిగి ఉంటారు. దేవుడు రక్షించబడ్డాము, రక్షించబడి నాటి మనం ఏ రీతిగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండాలంటే ఆయన విడువని వారిగా మనము ఉండాలి. నిత్యమైన సన్నిధిలో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఆ రక్షణను కొనసాగించడం అంటే విశ్వాసంలో కొనసాగే వారిగా ఉండాలి. నిత్యము పరీక్షించుకుంటూ ఆ పాపము నుంచి దూరమయ్యి ఎప్పుడు అంటు కట్టబడకుండా దేవునికి కట్టబడే వారికి మనము ఉండాలి. ఎవరైతే ఆయన అంటు కట్టబడి ఉంటారో ఖచ్చితంగా వారి తెలియదు రక్షింపబడతారు, నిత్యరాజుల వారు నడిపించబడతారు. చివరి 7 మాట చూద్దామండి. దేవుని యొక్క సామర్థ్యం ద్వారా మనం కాపాడగలుగుతాం, ఆయన శక్తి ద్వారా మనం కాపాడగలుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:5 1 పేతురు 1:5 బయలుపరచబడుటకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని యొక్క శక్తి చేత ఆ స్వాస్యము భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. పరలోకమందు భద్రపరచబడి ఉంది, మన కొరకు ఏర్పాటు చేయబడి ఉంది, మనం నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. కడవరి కాలము, అంత్యకాలము, దేవుని సన్నిధి, ఆయన రాకడ, ఉగ్రత బయలుపరచబడుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు ఆ చివరి కాలంలో రక్షింపడ్డ మనము ఆయన విశ్వాసం ద్వారా దేవుని యొక్క శక్తి చేత కాపాడబడి మీ కొరకు రాయబడుతుంది. ఎవరైతే రక్షింపబడ్డారో నాటి నుండి మీరు దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని ఎన్నడూ చల్లారిపోయే స్థితిలో మీరు ఉండకూడదు. దేవుని యొక్క శక్తి చేత మనం కాపాడబడుకునే వారికి మనం ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ నిరంతరం నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మశక్తి చేత మనం నిత్యము ఆయన వెంబడించే వారిగా ఉండాలి. పాపము దూరముగా ఉండాలి. దేవునికి సన్నిహిత సంబంధం కలిగి ఐక్యత కలిగి స్థిరమైన వారికి మనము ఉండాలి. ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే ఆయన సన్నిధిలో స్వాస్యము ఏర్పాటు చేయబడి నిత్యము ఆయన్ని వెంబడించే వారిగా ఉన్నారో ఖచ్చితంగా మనం శోధనలో పడకుండా నశించిపోకుండా దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉంటాం. ఆ నిత్య రాజ్యంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనల్ని ఎన్నో ఆయన విడిచిపెట్టడండి. ఆయన మాట్లాడుతున్నాడు, ఒక విశ్వాసి తన జీవితం విశ్వాసం ద్వారానే నడిపించబడుతుంది. ఆ విశ్వాసం ఎప్పుడు చల్లారిపోయేవో నువ్వు దేవునికి దూరం అవుతున్న ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో ఆ సత్యం అంటే నీతితో కూడిన జీవితము మనం నిరంతరం జీవించే వారిగా ఉండాలి. ఆయన శక్తి చేత మనం నడిపించబడుతున్నాం. పరిశుద్ధాత్మ నేను నిరంతరం గద్దిస్తూ ఉన్నాడు, నేను నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో గద్దించిపోకుండా ఉండడంటే నిరంతరము ఆయన వెంబడించేవాడుగా నువ్వు ఉండాలి. క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండాలి. నిరంతరం సన్నిధిలో అంటు కట్టబడి ఉండాలి. స్థిరమైన విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో నిరంతరం నిలిచేవాడిగా ఉండాలి. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 3:14 ఓ చక్కని మాట రాయబడుతుంది. కఠినపరచుకోడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. హల్లెలూయా అని రాబడుతున్నాడు. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల
కోపం పుట్టించి మీ హృదయములను కఠినపరచకొనకూడని ఆయన చెప్తూ ఉన్నాడు. మళ్ళీ పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్టు అన్నప్పుడు సమయముగానే ప్రతి దినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి. ఆ సమయం రాబోతుంది, దేవుని రాకడ ఉగ్రత సమయం రాబోతుంది. ఏం చేయాలంటే ఐక్యత సహవాసము కలిగి దేవుని నమ్మకమైన వారు ఒకరి ఏడలు ఒకడు ఐక్యత కలిగి ఉంటే ఒకరి తప్పిదం ఒకడు చెప్పుకొని వాడిగా ఉండాలి. ఒకటి చెప్తూ ఉంటే నాకు తెలియదేటి అనే రీతిగా ఉండకూడదు. నీలో తగ్గింపు స్వభావం ఉంటే అది నీలో తీసివేసుకుని వాడిగా నువ్వు ఉంటావు. ఆ తగ్గింపు స్వభావం లేకపోతే నువ్వు నాకు చెప్పేదేటి అనే రీతిగా నువ్వు ఉంటావు. ఆ స్థితి మనలో ఎన్నడూ ఉండకూడదండి. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13 ఒక్కసారి చూడండి. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా ఉందరు కానీ శరీర క్రియలు చంపిన ఎడలా జీవించదరు. హల్లెలూయా. ఏం చేయాలి? ఆత్మ చేత శరీర క్రియలు చంపబడిన వారిగా మనం ఉండాలి. దేవుడు ఆత్మతో నింపబడిన వారిగా ఉండాలి. పరిశుద్ధులు నీరు ఏలే వారిగా ఉండాలి. నిత్యము శరీరానుసారంగా ప్రవర్తించితే నువ్వు ఖచ్చితంగా మరణానికి దగ్గర అవుతావు. అంటే పాపానికి దాసులు అవుతూ ఉన్న ఆలోచన చెయ్యి. ఆత్మచేత నిత్యము నడిపించబడిన వారిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. పాపానికి దూరంగా ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు. గతించిపోవడం అంటే దేవుని సన్నిధిలో నీరు విశ్వాసం చల్లారిపోకుండా చూడటం. ఆయనతో నమ్మకం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో విశ్వాసం కొనసాగే వాడిగా ఉండాలి. ఆయన సంబంధం కలిగిన వాడు ఉంటే అంటు కట్టబడి ఉండాలి. నువ్వు గతించిపోకుండా ఉండడం అంటే ఆయన ఎన్నడూ ఆయనలో విశ్వాసం చల్లారిపోనీయకుండా జాగ్రత్తగా నేను పరీక్షించుకునే వాడిగా ఒకరినొకరు బుద్ధి చెప్పుకునే వాడిగా ఉండాలి. ఆయన విధేయత కలిగి ఉండాలి. ప్రేమతో ఐక్యత కలిగి జీవించేవాడిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన పిల్లలను దేవునికి అంటు కట్టబడి జీవించేవాడిగా మనము ఉంచాలి. కానీ ఆ పిల్లలు దేవుని యొక్క పిల్లలు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని విడిచిపెట్టకుండా మన కుటుంబంతో ఆయన సన్నిధిలో నడిపించబడితే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. ఆయన మనం విడిపోయిన వాడు, ఎడబాయిన వాడు. మనం ఏం చేయాలి? దేవునికి ఐక్యత కలిగి జీవించే వారిగా ఉండాలి. స్థిరమైన వారిగా ఉండాలి. పాపానికి మనము దూరముగా ఉండాలి. దేవుని యొక్క శక్తి ద్వారా మనం కాపాడబడతాం అన్నది మనం ఎన్నడూ మరచిపోకూడదండి. దేవుని సన్నిధిలో ఆ శక్తిని మన దగ్గర ఉంచుకొని దేవుని యందు భయముతో వణుకుతో ఆయన సన్నిధిలో నిత్యము నడిచే వారిగా మనం ఉండాలి. శోధనలో ఉన్నప్పుడు దేవుని వెంబడించి ప్రార్థన ద్వారా ప్రతి శోధన జయించే వారికి మనము ఉండాలి. మళ్ళా మాట్లాడుతున్నాడు. ఆ హెచ్చరించేటప్పుడు ఆయన ఏం మాట్లాడుతుందంటే విశ్వాసనుడు చల్లారిపోయే స్థితి లేకుండా, జారిపోయే స్థితి లేకుండా ఆయన వెంబడించి ప్రార్థించి ఐక్యత కలిగిన వాడిగా నువ్వు ఉండాలని మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధతను విడిచిపెట్టకూడదని మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధ ద్వారా నువ్వు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో చేరదని మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తుతో ఏ రీతిగా ఉండాలి? ఐక్యత కలిగి నువ్వు ఉండాలి. అంటు కట్టబడి ఉండాలని మాట్లాడుతున్నాడు. నిజమైన విశ్వాసము ఆయన యందు స్థిరంగా మనం కొనసాగే వారిగా ఉండాలి. చివరికి ఒక మాట ముగించుకొచ్చండి. యోహాను రాసిన 10వ అధ్యాయం 28వ వచనం. నశింపవు. ఎవడిని వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అందరికంటే గొప్పవాడు కనుక వాటిని అపహరింపడు. హల్లెలూయా. ఎవరండి? అందరూ తండ్రి అప్పగించాడు. తండ్రి చేతనే వారు నడిపించబడ్డారు. ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎవరైతే ఆయన నమ్మకంగా ఉంటారో ఆయన ఎన్నడూ వారు విడిచిపెట్టడు. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. నిరంతరం నడిపించేవాడు, నిత్య జీవం అనుగ్రహించేవాడు కనుక అవి ఎన్నడూ కూడా నశించవు. మనం ఎన్నడూ కూడా నశించిపోవు. ఆయన చెప్తున్నాడు. మనం నశించిపోకుండా గతించిపోకుండా ఉండాలంటే ఆయనలో ఐక్యత అంటు కట్టబడి స్థిరమైన వారుగా, నమ్మకమైన వారుగా మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి ఐక్యత కలిగి ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనిచ్చు. నీలో తగ్గింపు స్వభావం కలిగి దేవుని వెంబడించే వాడుగా నువ్వు ఉండాలి.
ఎవడని వాటి నా చేతిలో నుండి అపహరింపాడు. ఎందుకంటే వారందరూ కూడా తండ్రి నా యొద్దకు నడిపించాడు. తండ్రి ఆకర్షిస్తాను, ఎవడు నా యొద్దకు వస్తాడు. తండ్రి ఆకర్షణ వల్లే ప్రతి ఒక్కరు నా యొద్దకు వస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని చేత ఆకర్షింపబడ్డాం. దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే ఈ దినం ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉన్నాం. ఆయన మాట్లాడు, వాటిని అన్నిటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో ఎవడు వాటిని అపహరిస్తాడు, ఎవడు ఆయన నుండి దూరపరచబడము. ఎందుకంటే తండ్రి కుమారులు ఏకమై ఉన్నాము. వారి ఇద్దరు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుడు వారి ఇరువురు ఒకటే. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయన అంటుకట్టబడి ఉండాలని ఆశపడుతున్నారో ఎవరండి? విశ్వాసం నుండి గతించి పోకుండా ఉండాలంటే దేవుని అంటుకట్టబడి నిరంతరం నడిచే వారిగా ఉండాలి. నిత్యమైన కొనసాగించి ఆయన యందు భయభక్తులు జీవించే వారిగా మనము ఉండాలి. స్థిరమైన వారిగా, క్రీస్తులో ఐక్యత కలిగిన వారిగా అంటుకట్టబడి నిత్యము స్థిరత్వం కలిగి ఉండాలి. మనలో ఏమైనా ఉన్నదేమో ప్రశ్నించుకొని దాన్ని మనం విడిచిపెట్టగలిగితే దేవునికి మనం నమ్మకమైన వారిగా, విధేయత కలిగి జీవించే వారిగా మనం అందరం ఉందుగాక. ప్రార్థన చేసుకుందామండి.